మనం వరదల్లో చిక్కుకున్నప్పుడు ఎప్పుడు బయటపడాలి? నీళ్లు మోకాళ్ళ దగ్గర వచ్చి బయటపడాలా? ఇంకా వెయిట్ చేసి ఈడ దాకా వచ్చాక ఇబ్బంది పడాలా? లేదా ఇక్కడ దాకా కూడా వెయిట్ చేయాలా? అంటే ఏంటి చూడండి ఇట్లా ఈ సిట్యుయేషన్స్ కొంచెం ముందుకు మెలుకుంటే బయటికెళ్ళిపోతాం. ఓవర్ వెయిట్ ఉంటే 68% ఇండియన్స్ ఓవర్ వెయిట్ అండి. అంటే ఆల్రెడీ మోకాళ్ళ లోతు నీళ్ళలో ఉన్నారు. బీపీ 35% ఎక్కువ ఉందంట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ 90%, డి విటమిన్ 82% తక్కువుంది. బి12 60% తక్కువుంది. చూడండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్, డి విటమిన్, బి12 మనం చేయించుకోం. అయినా మనకు తెలీదనమాట. ఆ తర్వాత కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ వచ్చిందంటే ఈ లెవెల్‌కి వచ్చేసినట్టు. ఫ్యాటీ లివర్ వచ్చినట్టు. థైరాయిడ్. ప్రీ డయాబెటిస్, డయాబెటిక్ అంటే ఆల్మోస్ట్ మనం గొంతు దాకా నీళ్లు తెచ్చుకున్నట్లనమాట మెడిసిన్స్ ఏసుకుంటున్నామంటే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఇయన్నీ తెలుసుకోవాలంటే 8 బ్లడ్ టెస్ట్ చేసుకోవాలా. 8 బ్లడ్ టెస్ట్ చేసుకుంటే 10 హెల్త్ ఇష్యూస్ చూసారా? ఈ 5, 8, 10 హెల్త్ ఇష్యూస్ ఏంటో మనం తెలుసుకోవచ్చనమాట. ఇవాళ యోగా డే. ఎక్కడున్నారు మీరు? ఈ లెవెల్‌లో ఉన్నారా? ఈ లెవెల్‌లో ఉన్నారా? ఈ లెవెల్‌లో ఉన్నారా? తెలుసుకోండి. చూడండి, మనకి 7 ఎసెన్షియల్స్ కావాలి. మన బాడీలోకి ఏది లోపలికెళ్తుంది, మన బాడీలోని బయటకొస్తుంది ఎయిర్. దేవుడి దయ వలన మనకి దాన్ని స్పెషల్‌గా మనం ఏం చేయాల్సిందిలే. నీళ్లు తాగాలి. మన బాడీలో ఉన్నటువంటి మలినాలు బయటికి పంపించాలి. లైక్ యూరిన్, స్టూల్స్, స్వెట్ లాగా. ఫుడ్ ఏం తినాలి, ఏం తినకూడదో కూడా తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి. రెస్ట్ 7 గంటలు నిద్రపోవడం ఇంపార్టెంట్. తర్వాత స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అది చూసాం కదా, హైడ్రేషన్ నీళ్లెన్ని తాగాలి, తర్వాత మల విసర్జన ఎన్ని సార్లు వెళ్ళాలి, ఎక్సర్సైజ్ ఎంతసేపు చేయాలి, మన స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి, నిద్ర ఎన్ని గంటలు పోవాలి, ఎప్పుడు పోవాలి, ఏది అవాయిడ్ చేయాలి, ఏది తినాలి. ఈ 7 అనమాట. ఫుడ్‌లో 2 పాయింట్లున్నాయి. ఏం చేయాలి? రోజు 3, 4 లీటర్లు నీళ్ళు తాగాలి. 2 సార్లు మల విసర్జనకెళ్ళాలి. 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలా. మిగతా టైంలో కూడా యాక్టివ్‌గా ఉండాలనమాట. తర్వాత స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలా. 7 గంటలు నైట్ పడుకోవాలా. మనందరికి తెలుసు, కాఫీ, టీలు, ఆల్కహాల్, స్మోకింగు, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ వైట్ రైసు, షుగరు, బేకరీ ఐటెమ్స్, స్వీట్స్ ఇవన్నీ తినకూడదని అందరికి తెలుసు. కానీ మనం చేస్తా ఉంటాం. మనకి మంచిగా ఆకలేస్తే 2 సార్లే తినాల. అంటారు కదా! ఏకభుక్తే యోగి. ద్విభుక్తే భోగి. త్రిభుక్తే రోగి. మనందరం ఎన్ని సార్లు తింటున్నామో చూద్దాం. ఒకప్పుడు నేను 1 ½ లీటర్స్ వాటర్ తాగాను. 1-1 ½ లీటర్ తాగేవాడిని. ఒకసారి మలబద్ధకం. ఎక్సర్సైజ్ చేసేవాడిని, స్ట్రెస్ లేదు, నిద్రపోయేవాడిని. అవాయిడ్ మనకందరికి తెలుసు, కాఫీ, టీలు అవాయిడ్ చేయాలి. కానీ తెలిసినా చేయలేకపోయాం. ఈ డిసిప్లిన్ లేకనో, సరైన అవగాహన లేకనో ఫాలో అవ్వల. ఫుడ్ ఎన్ని సార్లు తినేవాడిని? 6 సార్లు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంపల్సరీగా ఉండేది. తర్వాత ఆఫీస్‌లో కాఫీ, టీ ఇచ్చేవాళ్ళు. మా ఆఫీస్‌లో సాయంత్రం పూట కూడా మధ్యాహ్నం 4 గంటలకు కాఫీ, టీలు ఇచ్చేవాళ్ళు. 5, 6 సార్లు, 7 సార్లు తినేవాళ్ళనమాట. ఇవన్నీ తినటం వల్ల ఏమవుతుంది చూడండి, మనకు వెయిట్ పెరుగుతాము. బీపీలొస్తాయి. తర్వాత టాబ్లెట్‌లేసుకుంటాం. మిగతా హెల్త్ ప్రాబ్లమ్‌లొస్తాయి. ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్‌లు? ఈ 3. ఓవర్ వెయిట్ ప్రాబ్లము, బీపీ ఒక ప్రాబ్లము, ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఎన్ని మెడిసిన్స్ ఏసుకుంటున్నాం. కొలెస్ట్రాల్ ఉండటం, ఫ్యాటీ లివర్ ఉండటం, థైరాయిడ్, డయాబెటిసు, డి విటమిన్, బి12 చాలా మందికి డెఫిషియెంట్‌గా ఉంటుంది. కానీ మనం తెలుసుకోం. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ చేసుకోవాలంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ బ్లడ్ టెస్ట్ కావాలి. కానీ అది చేయించుకోం మనం. అది రాదు. ఒకప్పుడు నేను చూడండి 60 ఓవర్ వెయిట్ ఉన్నాను. బీపీ ఉండింది. 7 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక థైరాయిడ్‌ను, కొలెస్ట్రాల్ లేదు. మిగతా అన్ని ప్రాబ్లమ్‌లు ఉన్నాయన్నమాట. 11 మెడిసిన్స్ ఏసుకునేవాడిని. కారణం ఇది మిస్టేక్స్ వలన, ఇది సరిగ్గా ఫాలో అవ్వకపోవటం వలన. తర్వాత లంగ్ కెపాసిటీ ఎలా ఉంది మన లంగ్స్, హార్ట్ హెల్త్ ఎలా ఉందంటే ఒక 90 సెకండ్స్ మనం గాలి లోపల పీల్చుకొని హోల్డ్ చేసుకోగలిగితే మనకు మంచిగా లంగ్ కెపాసిటీ ఉన్నట్టన్నమాట. ఒక 60 మెట్లు 60 సెకండ్ల లోపల ఎక్కాల. అప్పుడు మనకి హార్ట్ హెల్త్ బాగున్నట్టు. నిలబడి వితౌట్ సపోర్ట్ కూర్చొని నిలబడాలన్నమాట. అలానే మనం ఒక హ్యాంగ్ బార్ మీద ఒక 60 సెకండ్‌లు హ్యాంగ్ చేయగలుగుతుంటే అంటే ఏలాడుతుంటే అది కొంచెం మనకి ఒక గ్రిప్ టెస్ట్ తెలుస్తుందన్నమాట. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? మనకి ఆహ్, ఫింగర్స్ తోటి స్ట్రెయిట్‌గా నిలబడి ఆహ్, మన బొటనవేలు పట్టుకోవాలన్నమాట మోకాళ్ళు బెండ్ అవ్వకుండా. అది తర్వాత బ్యాలెన్స్ చేయడం. ఒక కాలు మీద ఒక 60 సెకండ్స్ కంటే ఎక్కువ సేపు నిలబడాలి. హెల్త్ అంటే ఏంటి చెప్పండి? మనం ఓవర్ వెయిట్ ఉండకూడదు, బీపీలు ఉండకూడదు, ఏ ప్రాబ్లమ్ ఉండకూడదు, మెడిసిన్స్ వేసుకోకూడదు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండకూడదు, ఫ్యాటీ లివర్ ఉండకూడదు, థైరాయిడ్ నార్మల్ ఉండాలి, డయాబెటిస్ ఉండకూడదు, విటమిన్ మంచిగా ఉండాలా, ఇన్సులిన్ సెన్సిటివ్‌గా ఉండాలన్నమాట. ఈ 10 హెల్త్ ఇష్యూస్‌లో ఎన్నోని నాకు 7 ఉన్నాయి. 11 టాబ్లెట్స్. ఇమ్యూనిటీ టెస్ట్ అంటే ఏంటి? ఒకవేళ మనం వానలో తడిచినా కూడా జ్వరం, దగ్గు, ముక్కులో అంటే కారటం అనేది అరగకూడదన్నమాట. అప్పుడు ఏమి లేవు, ఇయన్నీ ఘోరంగా ఉండేది. కారణం ఏంటి చూడండి, అన్నీ ఓవర్ వెయిట్ ఉన్నాను, బీపీ ఉన్నాయి, 7 హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నాయి, 11 మెడిసిన్స్ ఏసుకుంటున్నాను, లంగ్ కెపాసిటీ అన్నిటికి కారణం ఈ ప్రాసెస్ తెలిసిపోవటం.
తర్వాత ఎప్పుడైతే నేను ఈ ప్రాసెస్ తెలుసుకున్నాను, కరెక్ట్ తెలుసుకొని ఫాలో అవుతాను. 4 లీటర్ నీళ్ళు తాగడం రోజులో, 2 సార్లు మల విసర్జనకి వెళ్తాం, ఎక్సర్సైజ్ చేయటం, తర్వాత స్ట్రెస్ లేకుండా మనం మేనేజ్ చేసుకోవటం, చక్కగా నిద్రపోవడం, 14 అవర్స్ ఓవర్‌నైట్ ఫాస్టింగ్ డైలీ ఉండటం, రోజులో మనం ఇయన్నీ అవాయిడ్ చేయడం, కాఫీ, టీలు అన్ని ఆళ్ళకి అవాయిడ్ చేయటం, రోజులో 2 సార్లు మాత్రమే తింటాం. ఇలా చేశాను చూడండి ఎంత ఇంప్రూవ్ అయ్యాను. వెయిట్ ఒక 9 కిలోలు తగ్గాను. వేస్ట్ సైజ్ తగ్గింది. బీపీ నార్మల్. టాబ్లెట్‌లన్నీ మానేశాను. కానీ ఇంకా డయాబెటిక్ 7.3% ఉంది వితౌట్ మెడిసిన్ లాస్ట్ 2014 నుండి. మిగతా అన్నీ బాగా ఇంప్రూవ్ అవ్వగలిగాను. కారణం ఏంటి? ఈ ప్రాసెస్ తెలుసుకోవటం. మనకి ఈ 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్ ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేయడం. ఇది ఎట్లాగంటే ఒక పప్పుచారు చేయడం లాగనమాట. మీకు కరెక్ట్‌గా తెలుసనుకోండి అన్ని ఐటెమ్‌లు సమపాళల్లో వేసి, జాగ్రత్తగా చేసి, ఎక్స్‌పీరియన్స్‌తో చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ పాడవాలంటే ఒకటే దాన్ని అప్ అండ్ డౌన్ కొంచెం ఎక్కువ తక్కువ వేసినప్పుడు పాడవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి నేను ఎన్ని మిస్టేక్‌లు చేశాను. నీళ్ళు సరిగ్గా తాగేవాడిని కాదు. ఒకసారి మలబద్ధకంకెళ్ళేవాడిని. ఇవన్నీ తినేవాడినన్నమాట. స్టిమ్యులెంట్స్ ఐ మీన్ కాఫీ, టీలు, ఆల్కహాల్, ప్రాసెస్ ఫుడ్ తినేవాడిని. 6 సార్లు తింటాం. ఈ 3 మిస్టేక్‌లు నేను చేసింది. 3 మిస్టేక్‌లు చేయటం వల్ల ఎన్నాళ్ళు 30 ఏళ్ళు చేశానన్నమాట. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేసిందన్నమాట. చూడండి హెల్త్ స్కోరు నాది 21% 93% ఇంప్రూవ్ అయ్యాను 2014లోనే. వీళ్ళందరూ నా గ్రూప్ మెంబర్సు. దే హావ్ ఇంప్రూవ్డ్ దేర్ హెల్త్. నా పేరు గంగేశ్వరరావు. నేను గత 11 ఇయర్స్ నుండి అందరికి ఫ్రీగా హెల్ప్ చేస్తున్నాను. మీరు కూడా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు నా గ్రూప్‌లో చేరొచ్చు. వెల్‌నెస్ సీక్రెట్స్ గ్రూప్‌లో. తర్వాత నా ఎవ్రీ సండే 4 పీఎం ఇంగ్లీష్‌లో ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్‌లో క్లాసులుంటాయి. వినండి అవి. మనకి టైమ్ స్పెండ్ చేసి నాలెడ్జ్ రావాలా. నాలెడ్జ్ నేర్చుకోవాలా. అన్నీ కరెక్ట్‌గా నేర్చుకోవాలా. తర్వాత డిసిప్లిన్‌గా ఉండాలి. చూడండి అభిమన్యుడు చనిపోవడానికి కారణం ఏంటి? ఆయనకి లోపలికెళ్తేనే తెలుసు. బయటికి రావడం తెలీదు. అంటే 50% నాలెడ్జ్. మన ప్రాబ్లమ్ ఏందంటే మనకు నాలెడ్జే సరిగ్గా లేదు. డిసిప్లిన్ లేదన్నమాట. అందుకనే మనందరం ఘోరంగా ఉన్నాం హెల్త్ వైస్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. ఇవాళ యోగా డే. యోగా చేయండి. యోగాతో పాటు మంచి అవగాహన కలిగించుకోండి. ఇది అవగాహన కలిగించుకుంటే సరిపోదు. ఇది ఫాలో అవ్వాలి. ఇది ఫాలో అవ్వడానికి ఛాలెంజెస్ అందరికి తెలుసు. కానీ ఈ ఛాలెంజెస్‌ని మనం ఎలా చేయాలో తెలుసుకోండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. ఐ అప్రిషియేట్ యువర్ టైమ్.